క్లబ్ నిర్వహిస్తోందని లయన్స్ క్లబ్ అధ్యక్షురాలు పెందుర్తి రామరహిత అన్నారు. ఆదివారం దేవరపల్లి గ్రంథాలయం వేదికగా సెకండ్ జోన్ అడ్వైజరీ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పెందుర్తి రామరహిత మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారాగా దేవరపల్లి మండలంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేవరపల్లి, కొవ్వూరు, తాళ్లపూడి లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొని ఇప్పటి వరకు చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. జరగబోయే కార్యక్రమాల నివేదిక సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జోన్ చైర్పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం, దేవరపల్లి లయన్స్ క్లబ్ అడ్మిన్ గెడ్డ రామనరసింహారావు, సెక్రటరీ ఆత్కూరి వెంకటేష్, కొవ్వూరు లయన్స్ క్లబ్ అడ్మిన్ పాలెం చిట్టిబాబు చౌదరి, కొవ్వూరు ట్రెజరర్ పాలడుగుల లక్ష్మణరావు, తాళ్లపూడి ప్రెసిడెంట్ లయన్ నామన పరమేశ్వరరావు, సెక్రటరీ సోమశేఖర్, దేవరపల్లి లయన్స్ క్లబ్ సభ్యులు సుంకవెల్లి రాము, మల్లెల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ జూలై 1 నుంచి ఇప్పటి వరకు జరుపుకున్నటువంటి చేసినటువంటి సేవా కార్యక్రమాలు, క్యాలెండర్ ఈవెంట్స్, అలాగే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ జ్యూస్, డిస్ట్రిక్ట్ జ్యూస్ అన్నీ కూడా సకాలంలో పే చేయడం జరిగింది. ఇంకా కొంత జ్యూ ఉంది. ఆ జ్యూని కూడా పే చేసినట్లయితే జిల్లాలో దేవరపల్లి లయన్స్ క్లబ్ ప్రథమ స్థానంలో నిలబడటానికి చాలా అవకాశం ఉంది. అదేవిధంగా దేంట్లో అయినా సరే స్త్రీలు ముందు ఉంటారంటారు. అదేవిధంగా మనకి ఈ లయన్స్ క్లబ్లో నాకు తెలిసినంత వరకు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో 10 క్లబ్స్లో మొట్టమొదటి స్త్రీ లేడీ లయన్స్ క్లబ్ అధ్యక్షులుగా ఉండటం ఈ జోన్, అదే సమయంలో నేను జోన్ ప్రెసిడెంట్గా ఉండి ఇది అదృష్టంగా భావిస్తున్నాను. అదే రామారెడ్డి గారు మా మిగిలిన లయన్స్ క్లబ్ కంటే ముందుగా నా జోన్లో ప్రథమ స్థానంలో నిలబడటానికి ఆమె ఒక వృత్తిలో ఉండి కూడా వృత్తిని ధర్మం చేస్తూ లయన్స్ క్లబ్ ఈరోజు దేవరపల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సెకండ్ జోన్ అడ్వైజరీ మీటింగ్ జోన్ చైర్పర్సన్ యనమదల సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో సెకండ్ జోన్ అడ్వైజరీ మీటింగ్ చేయడం జరుగుతుందండి. దీని నిమిత్తం ఈ దేవరపల్లి లయన్స్ క్లబ్ ఈ సంవత్సరం చేసిన అన్ని కార్యక్రమాలను నివేదించడం జరుగుతుంది. ముఖ్యంగా దేవరపల్లి లయన్స్ క్లబ్ వారు ఎన్విరాన్మెంట్ అవేర్నెస్ భాగంగా 150 మొక్కలు, పరిసర ప్రాంతాల్లో 150 మొక్కలు వేయించడం జరిగింది. ఒక 5 అంగర్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. 5 స్కూల్స్ చుట్టుపక్కల ప్రాంతాల 5 స్కూల్ ఐస్ క్రీమ్ టెస్ట్ పెట్టి సుమారు 2,000 మంది విద్యార్థులు ఉచితంగా కంటి పరీక్షలు చేసి